అప్పటి వరకు యెహోవా అనే ఆ దేవుడు పాత గీతాలు వింటూ 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 ఆయన అలసిపోయాడు. ఇక ఆ పాత గీతాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ మక్కువ లేదు. కొత్త గీతాల మీద దేవుడు ఆశపడ్డాడు. ఇప్పుడు ఈ కొత్త గీతం పాడేదల్లా ఎవరంటే అరబ్బు ప్రజలే పాడాలని దేవుడు అనుకున్నాడు. ఈ పాత గీతాలన్నీ కూడా మరి యెహోవా పేరుట యూదులు క్రైస్తవులు పాడుతూ వచ్చారు. ఇక విని విని దేవుడు విసుగు చెందాడు అవి. కాబట్టి క్రొత్త గీతము పాడుడి అన్న మాట మా ఇస్లామునకు సంబంధించిందే అనంటూ బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అని అన్నారు. కాబట్టి ఈరోజు ఇస్లాం బూదిగంతముల వరకు ఉంది కదా. కొత్త గీతం అంటే ఇస్లామునకు సంబంధించింది. మరలా కొత్త గీతం కూడా ఇంకెవరు పాడాలి అనంటే ఆ కింద వచనములో రాయబడినది. అరణ్యమును దాని 11వ వచనం, అరణ్యమును దాని పురములను కేదారు నివాసులే ఆ క్రొత్త గీతమును బిగ్గరుగా పాడవలెను. చూసారా, కేదారు నివాసులు బిగ్గరుగా అది పాడాలి. ఈ కేదారు నివాసులు ఎవరు అనంటే ఇష్మాయేలు కుమారులలో 2వ కుమారుడు పేరే కేదారు. కేదారు, అబ్దుయేలు, దూమా, నమస్సా, హాదారు, తేమాను మొదలగు ఇలాగా ఇష్మాయేలుకి 12 మంది కొడుకులు పుట్టారు. ఈ 9 ఇష్మాయేలు యొక్క కుమారులలో 2వ కుమారుడు పేరే కేదారు. కాబట్టి యెహోవా మీద కొత్త గీతం పాడేది ఎవరంటే యూదులు కాదు, క్రైస్తవులు కాదు. యెహోవా మీద పాత అయిపోయి కొత్త గీతం కావాలని కోరుకున్నాడు. ఈ కొత్త గీతాన్ని ఎవరిని పాడమని చెప్పాడు అని అంటే అరణ్యము దాని పురమును కేదారు నివాసులు గ్రామస్తులు బిగ్గరగా పాడాలి అన్నాడు. కాబట్టి ఈ కేదారీలు ఎవరు అంటే ఇష్మాయేలీలే. ఆ ఇష్మాయేలు నుండి వచ్చిన వాడే మహమ్మదు. కాబట్టి ఆ మాట కూడా మాకే వర్తించబడతాది అని అంటారు. చూడండి, ఇక్కడ నేను బైబిల్ ప్రకారం మనం అర్థం చేసుకుంటే కొత్త గీతం ఏమిటో తెలుసా? పాత నిబంధన యెహోవా నామమున ప్రార్థించి యెహోవా నామమునే పాటలు పాడుతూ వచ్చారు. కొత్త గీతము ఏమిటి అని అనగా క్రొత్త నిబంధన. పాత నిబంధన మరి కత్తితో కంటికి కన్ను పంటికి పొందని ప్రారంభించబడినది. మరి కొత్త నిబంధన కనికరముతో ప్రారంభించబడినది. ప్రియులారా, పాత నిబంధన అంతా కూడా ఆజ్ఞ గైకొనకపోతే మరణం. కానీ కొత్త నిబంధన మరి ఆజ్ఞను పాటించే విధంగా హృదయాంతరంగానికి సంపూర్ణ పరివర్తన నేర్పించటం అనేది. పాత నిబంధన ఆజ్ఞను గైకొనలేకపోయేలా చేసింది. కొత్త నిబంధన ఆ ఆజ్ఞను ఎలా గైకొనాలో అలా గైకొనే విధంగా నేర్పించింది కొత్త నిబంధన. కాబట్టి ఇక్కడ బోధిగంతముల నుండి ఆయనను స్తుతించుడి, యెహోవా మీద కొత్త గీతము పాడుడి. చూడండి, 96వ కీర్తనలో మనం చూడగలిగితే ఆ యొక్క మొదటి 3 వచనాల్లో ఇదే మాట మనకి ఇక్కడ కనబడతాది. 96వ కీర్తన మొదట 3 వచనాలు, యెహోవా మీద కొత్త గీతము పాడుడి. ఏమంటే ఇక్కడ యెషయాలో కూడా ఇదే మాట మనం చూసాము. యెహోవాకు కొత్త గీతము పాడుడి అని ఉంది. తర్వాత 96వ కీర్తన యెహోవా మీద కొత్త గీతం పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయనను మహిమపరచుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఏమండి ఇక్కడ ఈ 96వ కీర్తన యేసునాథునికి సంబంధించింది. ఎందుకంటే అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించుడు. ఏమండి రక్షణ సువార్త ప్రకటించేది ముస్లిముల, క్రైస్తవుల? ప్రపంచమంతటా రక్షణ సువార్త ఎక్కడైనా చూడండి, క్రైస్తవుల బోర్డుల మీద అవే ఉంటాయి, పత్రిక మీద రక్షణ సువార్త, రక్షణ సువార్త, రక్షణ సువార్త. మరి ముస్లింలు ఎక్కడైనా ఇది రక్షణ సువార్త, మేము ఇస్లాం అనేది రక్షణ సువార్త మేము ప్రకటిస్తున్నాం ఎక్కడని చెప్పారండి? ఇస్లాం యొక్క బోర్డుల మీద ఎక్కడైనా రక్షణ సువార్తను ఉందండి? ఆఖరికి చర్చిలు కూడా ఉన్నాయి. రక్షణ సువార్త దేవాలయము, రక్షణ సువార్త ప్రార్థనా మందిరము, యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు అని చెప్పి పెద్ద పెద్ద క్రూసేడ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టే సందర్భాలు ఉన్నాయి.
మరి యెహో మీద కొత్త గీతము పాడుడి, యెహోవాను గురించి రక్షణ సువార్తను అన్యజనులలో ప్రకటించుడి అన్న ఈ మాట ఎక్కడైనా ముస్లింలు అనేవారు సరాసరి విగ్రహాలు పూజించే వారి దగ్గరకు వచ్చి సువార్త చెప్పిన సందర్భాలు ఉన్నాయండి? ఎక్కడా లేవు. పోనీ భారతదేశం తీసుకుందాం, మన ప్రాంతాలు తీసుకుందాం. ప్రతిరోజు పూజలు పురస్కారాలు చేసేవారి దగ్గరికి వెళ్ళి టోపీ పెట్టుకొని ఖురాన్ పట్టుకొని వెళ్ళి విగ్రహారాధన ఇంట్లోకి వెళ్ళి కూర్చొని, అమ్మల్లారా అయ్యల్లారా మీరు చేసి బొమ్మలన్నీ ఒట్టివి, ఈ విగ్రహాలని మాట్లాడవు, ఈ ఒట్టిది, అల్లా ఒక్కడే సృష్టికర్త అని దేవుడు, ఇదిగో రక్షణ సువార్త మీకు చెప్పడానికి మీ ఇంటికి మేము ఉదయాన్నే అల్లా మమ్మల్ని పంపించాడు, కాబట్టి విగ్రహాలు పూజించడం ఇక్కడ నుండి మానేయండి, అల్లా యొద్దకు మీరు రండని ఒక్క ముస్లిము ఒక్క విగ్రహారాధన ఇంట్లోకి వెళ్ళి ఖురాన్ గ్రంథాన్ని తీసుకొని వెళ్ళి ఖురాను గ్రంథంలో ఉన్న వాక్యాలు వారి కంటికి చూపిస్తూ వారికి రక్షణ సువార్త చెప్పిన సందర్భాలు ముస్లింలకు ఉందా? ఎక్కడా లేదే. ఆ పని చేసే తెల్లలెగితే క్రైస్తవులే బైబిల్ పట్టుకొని వెళ్ళి విగ్రహారాధన పూజించే విగ్రహారాధన ఇళ్లకు వెళ్ళి వారికి ఏ సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, వారి కోసం ప్రార్థన చేసి, అమ్మ ఈ రోజు నుండి విగ్రహాలు విడిచిపెట్టండి, యేసుక్రీస్తే జీవము కలిగిన దేవుడు అని చెప్పి, ఇదిగో దేవుని వాక్యం ఇలా చెప్పబడింది, మీరు చదువుకోండి, నా ఇంట్లో ఎవరైనా పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా వాళ్ళ చేతిగా బైబిల్ ఇచ్చి ఇక్కడ దేవుడు ఇలా సెలవిస్తున్నారు చూడండి అని చెప్పినప్పుడు ఆ గ్రంథాన్ని వాళ్ళ చేతితో పట్టుకుంటారు. అంటే బైబిల్ గ్రంథాన్ని ప్రజల మధ్య కూడా మోసుకొచ్చేది క్రైస్తవులేనండి. ఎక్కడైనా ఒక బోధ బోధించడానికి ఒక ఇంటికి వెళ్ళడానికి ఎవరైనా ఖురాన్ గ్రంథాన్ని చేతితో పట్టుకుని తీసుకునే సందర్భాలు ఉన్నాయండి ముస్లింలకు? లేదే. ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని ఎక్కడ పడతానికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఏ చేత్తో పడితే ఆ చేత్తో పట్టుకోవడానికి వీల్లేదు. ఎప్పుడో నమాజ్ చేసే టైంలో పట్టుకోవాలి, అది కూడా ఎంతో పవిత్రం అని చెప్పేసి అక్కడతోటి దాన్ని ఆపేస్తున్నారు. కానీ క్రైస్తవులు అలా కాదే, క్రైస్తవులు అలా కాదు. ఒక దినాన్న ఒక సహోదరుడు, ఆయన ముస్లిమే, నేను ముస్లింని ఒకప్పుడు, నేను ప్రభులోకి రావటాన్ని బట్టి ఆయన కొంత బాధ కలిగి ఒక సందర్భంలో నన్ను అన్నాడు. అప్పట్లో నేను మెకానిక్గా ఉండేవాడిని, అతను వెహికల్ స్కూటర్ బండి అప్పట్లో నేను రిపేర్ కూడా చేసేవాడిని. ఆయన అన్నాడు, మక్బుల్ భాయ్ మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటి చెప్పండి బ్రదర్ అన్నాడు. మీ బైబిల్ గ్రంథాన్ని చేతితో పట్టుకుని మీ క్రైస్తవులు మీరు దేవుని గ్రంథం అంటారు కదా. అవును దేవుని గ్రంథమే అన్నాను. మరి ఆ గ్రంథాన్ని పట్టుకుని చాలా అపవిత్రమైన పని చేస్తారు ఏంటి అన్నాడు. ఏం చేశారు చెప్పండి అన్నాను. బైబిల్ చేత్తో పట్టుకుని ఎక్కడ పడతానికి వెళ్ళిపోతారేంటి అన్నాడు. తప్పేముంది అన్నాను. అలా పట్టుకెళ్ళకూడదు కదా అన్నాడు. ఎందుకు పట్టుకెళ్ళకూడదు? ఏ డబ్బులు చేత్తో పట్టుకెళ్తా లేదా, కొన్ని సరుకులు కొనుక్కొని మనం పట్టుకెళ్తా అవసరాన్ని బట్టి. అలాగే బైబిల్ గ్రంథం ఇతరులకు చెప్పాలనుకున్నాడు, బైబిల్ గ్రంథం సంకన పెట్టుకుని తీసుకెళ్ళడంలో తప్పేమిటంటే అలా కాదు. మరి దారి మధ్యలో వారికి 1కో 2కో వస్తుంది వస్తుంది. మరి అప్పుడు అవుటుకు పోసుకుంటారు, బైర్ భూమికి వెళ్తారు, కడుక్కుంటారు, మళ్ళీ అదే చేత్తో పట్టుకుని వెళ్ళిపోతారు కదా. అయితే ఇప్పుడు ఆ చేతికైనా రోత అంటుకొని ఉందా? అంటుకున్న రోతతో ఆ బైబిల్ నీకు ఏమైనా అంటించేస్తారా? పాస్ పోసుకున్నారు, అంగమును చేతితో పట్టుకుంటారు, సరే పట్టుకున్నంత మాత్రాన ఆ చేతికి ఏమైనా రోత ఏమైనా అంటుకుపోద్దా? అదేనా బైబిల్కి అంటుకుపోద్దా? అంటే అలా కాదు, దానికి ఎంతో పవిత్రత ఇవ్వాలి కదా. అయ్యా పవిత్రత అనేది వాక్యములో అక్షరం వెనక దాగిన జీవానికి ప్రాముఖ్యత. బైబిల్ అనేది కూడా ప్రింటింగ్ చేశారు కదా, అది ఒక పేపరే కదా, అది తెల్లని పేపర్ మీద నల్లని సిరాయితో రాయబడిన అంకీలే కదా. మరి దానిని ముద్రించేవారు కాళ్ళు కింద ఆ యొక్క గ్రంథాన్ని పెట్టుకొని కూడా దాన్ని సరి చేస్తారు. ఆ ఫ్యాక్టరీలో ఆ బైబిల్ని ప్రింటింగ్ చేసేవాళ్ళు ఎలాగైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి మొదలగు పేపర్ వారు ఎలాగైతే తెల్లారితే పేపర్ని ప్రజలకు అందించాలి, నైట్ అంతా పని చేస్తారు, సిగరెట్లు కాలుస్తుంటారు, ఆ పేపర్ను కట్ చేస్తుంటారు, వారు ప్రింటింగ్ చేస్తుంటారు కదా. అలాగే బైబిల్ గ్రంథాన్ని కూడా ప్రింటింగ్ చేసేటువంటి సందర్భాలు ఎంతోమంది పనులు, వేల కొలది ప్రజలు పనిచేయచ్చు. అందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులనే కాదు, అందులో కొంతమంది త్రాగుడు అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు, సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటారు. వాళ్ళు పనిచేసేంత వరకు బాగానే ఉంటారు, బయటకు త్రాగుడు త్రాగే అలవాట్లు ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ళ చేతులతో కూడా బైబిల్ని పట్టుకొని వాళ్ళు ప్రింటింగ్ చేస్తారు, పైన అట్టా ఇవన్నీ కూడా అంటిస్తుంటుంటారు కదా. మరి అప్పుడు ఆ చేతులు వద్దని మనం అందామా? సరే మా బైబిల్ సంగతి పక్కన పెట్టండి, ఖురాన్ గ్రంథాన్ని ప్రింటింగ్ చేసే వాళ్ళందరూ కూడా ముస్లింలే అందామా? ఖురాన్ గ్రంథాన్ని మరి ముద్రించి పేపర్ అలా అంటించి పైన అట్టేసి ఈ ప్రింటింగ్ చేసే వాళ్ళందరి చేతులు పవిత్రమే అని అందామా? వాళ్ళ చేతులతో సిగరెట్లు కాల్చరా? వాళ్ళ చేతులతో త్రాగుడు త్రాగరా? వాళ్ళ చేతులు ఏమైనా అల్లా చేతులు వంటి పవిత్రమైనవా? కాబట్టి పేపర్ ఎంతో ప్రింటింగ్ చేయబడిన బైబిలు ఈ పుస్తకాలనే అంతే. కానీ ఆ పుస్తకము లోపల ఉన్న అక్షరం వెనకాల దాగిన పరమార్థమే ముఖ్యమండి అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఇంకా ఏమన్నా అంటే చాలా హేళన చేస్తూ అంటాడు, ఎంతైనా మీరు అపవిత్రమైన చేతులతో పట్టేసుకుంటారు,
కాబట్టి అందుకే మాకు ఆ గ్రంథం అంటేనే మాకు ఇష్టం లేదు అన్నాడు చివరికి. అంటే బైబిల్ని ఆ విధంగా పట్టుకున్నంత మాత్రం బైబిల్ అపవిత్రమైపోద్దా? అప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నాను, బ్రదర్ నేను ఒక మాట చెప్తాను చెప్పండి అని. దేవుడు మంచి ఆలోచన ఇచ్చారు. మీరు రోజుకి ఎన్ని పూటలు స్నానం చేస్తారు అని నేను అడిగా. చేస్తాను 2 సార్లు, వేసవికాలం అయితే 3 సార్లు చేస్తాను అన్నాడు. మామూలు నీళ్ళతో స్నానం చేసేస్తారా, సబ్బు ఏమైనా రాసుకుంటారా అన్నాడు. ఎందుకు రాసుకోం? సబ్బు రాసుకోకుండా ఎవడు స్నానం చేస్తాడు? సబ్బు రాసుకొని స్నానం చేస్తామన్నాడు. 3వ మాట అడిగాను, ఏ సబ్బు రాసుకుంటారండి మీరు? చాలా సంవత్సరాల క్రితం మాట ఇది. నాకు వచ్చింది ఏంటంటే లైఫ్ బాయ్ సబ్బు రాసుకుంటారా, లక్స్ సబ్బు రాసుకుంటారా అంటే ఆ టైంకి ఏది అనుకూలమైతే ఆ సబ్బు కొనుక్కొని రాసుకుంటాను. 4వ మాట అడిగాను, సబ్బు అనేది మీ మురుకును వదలగొడతాదా లేక సబ్బు అనేది మీ మురుకును అంటించుకుంటాదా అని అడిగా. సబ్బు అనేది ఒంటి మీద ఉన్న మీ మురుకును మీ నుండి దూరం చేస్తుందా లేక మీ ఒంటి మీద ఉన్న మురుకును సబ్బు అంటించేసుకుంటుందా? ఈ రెండిట్లో ఏది నిజం అని అడిగా. ఆలోచనలో పడి అంటాడు, సబ్బు మురికి ఎందుకు అంటించుకుంటుంది? ఒంటి మీద ఉన్న మురుకును సబ్బు వదలగొడుతుంది కదా అన్నాడు. కరెక్ట్ మాట. బట్ ఇప్పటికి మీరు కరెక్ట్ మాట మాట్లాడారు. అంటే సబ్బులో ఉన్న గుణం ఏంటంటే మురుకుని దూరం చేసే గుణం ఉందే తప్ప మురుకును అంటించేసుకునే గుణము సబ్బుకు లేదని మీరు ఒప్పుకున్నారు కదా. అవును అన్నాడు. ఎస్, నా దేవుని గ్రంథము కూడా చాకలవాని చేతిలో సబ్బు వంటిది. నా దేవుని యొక్క గ్రంథం పాపికి ఉన్న పాపాన్ని దూరం చేస్తుందే తప్ప పాపాన్ని అంటించేసుకోగలిగే ఆ స్థితి నా గ్రంథానికి లేదు అని చెప్పి ఇంకా నేను కఠినమైన మాట మాట్లాడడం. మా దగ్గర ఉన్న బైబిల్ వ్యభిచారం చేసే ఇంటికి తీసుకెళ్ళి వ్యభిచారపు కోపములో ఉన్న వారి దగ్గర తీసుకెళ్ళి నా బైబిల్ని అక్కడ పెడితే వ్యభిచారులు సంసారులుగా మారిపోతారు. సాని కొంప దేవుని దేవాలయంగా మారిపోయే సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక దొంగ బైబిల్ చేతితో పట్టుకుంటే వాడు నీతిమంతుడిగా మారతాడు. ఒక దొంగ చేతులకు బైబిల్ వెళ్ళినంత మాత్రాన దొంగ చేతిలో ఉన్న దొంగతనాన్ని నా బైబిల్ తీసుకొని నా బైబిల్ దొంగ అయిపోదు. ఒక వ్యభిచారి చేతుల్లోకి బైబిల్ వెళ్ళినంత మాత్రాన ఆమెలోని వ్యభిచారం తీసుకొని వ్యభిచారం బైబిల్ అంటించేసుకొని నా బైబిల్ వ్యభిచారిగా మారిపోదు. అలాగే ఒక పాపి చేతుల్లోకి బైబిల్ వెళ్ళి బైబిల్ పాపిగా మారిపోయే సందర్భం బైబిల్కి అయితే లేదు. బైబిల్లో ఉన్న పరిశుద్ధత ఇతరులకు అంటిస్తుంది, బైబిల్లో ఉన్న నీతి ఇతరులకు అందిస్తుంది, బైబిల్లో ఉన్న జీవం ఇతరులకు అందిస్తాదే తప్ప ఇతరుల దగ్గర ఉన్న చెడుతనము తీసుకొని అంటించేసుకునే స్వభావం నా బైబిల్కి లేదు. కాబట్టి నా బైబిల్కు జాగ్రత్త వహించవలసిన ఆ స్థితి నాకు అక్కర్లా. నా బైబిల్కి తెలుసు తను ఎలా ఉండాలనేది, నా బైబిల్కి తెలుసు తను ఎంత జీవం కలదనేది. అంతప నా బైబిల్ నేను దాచుకోవాలి, నా బైబిల్ని కాపాడేసుకోవాలి, నా బైబిల్ని భద్రంగా భద్రపరిచేసుకోవాలన్న స్థితి నాకు లేదు. నా బైబిల్కి తెలుసు తన యొక్క నీతి కోసం. అయితే ఎటొచ్చి మీ ఖురాను గ్రంథం విషయంలో బాధ్యత మీకుంది. అంటే నీ ఖురాన్ సరైన ప్లేస్లో పెట్టకపోతే నీ ఖురానికి పాపం అంటుకుపోద్దనే సంగతి మీకు తెలుసు. ఖురాన్ గ్రంథము సరైన చేతులతో పట్టుకోకపోతే ఆ చేతుల్లో ఉన్న దోషము మీ ఖురాన్ అంటించేసుకుంటుందేమనే భయం మీకున్నదేమో, కానీ మా బైబిల్ విషయంలో మాకైతే అలాంటి సందేహం లేదు, భయం లేదు. పాపి చేతితో బైబిల్ అట్టుకున్న బైబిల్ పాపంగా మారిపోదు. బైబిల్లో ఉన్న పవిత్రత పాపి చేతుల్లోకి వచ్చి పాపి కూడా నీతిమంతుడిగా మారిపోతాడు. ఇది నా బైబిల్కు మాత్రమే సాధ్యం బ్రదర్ అని అన్నప్పుడు మరొక మాట మాట్లాడకుండా అతడు మౌనం దాల్చాడు. కాబట్టి ప్రియులారా, యెహోవా మీద కొత్త గీతము పాడుడి అని అంటే యూదులు క్రైస్తవులు పాతైపోయారు, కొత్త గీతం అంటే ఇస్లాం సంబంధించింది అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ యెహోవా మీద కొత్త గీతము పాడుడి, అనుదినమైన రక్షణ సువార్త ప్రకటించుడి అన్న మాట క్రైస్తవ్యంలోనే జరుగుతుంది తప్ప ముస్లింలు ఎక్కడో కూడా ఖురాన్ పట్టుకొని వచ్చి ఒక విగ్రహారాధన ఇంట్లోకి వెళ్ళి హిందువులకు పూజలు చేసే, నోములు నోసి వ్రతాలు చేసి పెద్ద పెద్ద బొమ్మలు విగ్రహాలు పూజించే వారి దగ్గరికి వెళ్ళి ముస్లింలు అల్లా కోసం, మొహమ్మద్ వారి కోసం, ఇస్లాం కోసం చెప్పిన సందర్భాలు అయితే ఈ రోజు వరకు ఎక్కడా లేదు. కానీ బైబిల్ పట్టుకొని ఫాదర్లు, పాస్టర్లు అనబడిన వారు విగ్రహాలు పూజించే వారి ఇళ్లకు వెళ్ళి ప్రభు కోసం చెప్పి రక్షణ మార్గంలో తీసుకొచ్చిన సందర్భాలు కోట్ల కొలది ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఇక్కడ యెహోవా మీద కొత్త గీతం పాడండి అంటే అది యేసుకు సంబంధించింది. యేసు నామములో కొత్త గీతం పాడుట అంతవరకు యెహోవా మాత్రమే తెలుసు. యెహోవా మీదే పాటలు పాడేవారు. కొత్త గీతం అంటే యేసు నామములో పాటలు పాడటం ప్రారంభించారు. ఇది 2000 సంవత్సరాలు నాటి మాట.
యెహోవా మీద కొత్త గీతం పాడుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటించండి, అలాగే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, ఇక సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యం ప్రకటించండి. యేసు చెప్పెను, మీరెళ్ళి సమస్త జనములను నాకు శిష్యులుగా చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మీరు ప్రకటించండి అని యేసు తన శిష్యులతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ యెషయాలో చెప్పబడినటువంటి మాట, యెహోవా కొత్త సంగతులు మీకు తెలియజేస్తున్నాను, పుట్టక మునిపే వాటిని చెప్తున్నానంటే మొహమ్మద్ వారికి సంబంధించింది అయితే కాదు. సముద్ర ప్రయాణం చేయవారంటే అరబ్బు దేశం పక్కనే సముద్రం ఉంది కాబట్టి ఇది సముద్రం అంటే అరబ్బు దేశం సంబంధించింది, అరబ్బు దేశంలో నుండి మొహమ్మద్ వచ్చారు కాబట్టి ఇది ఇస్లాం మతానికి సంబంధించింది అన్నటువంటి అజ్ఞానంగా మనం తలంచవద్దు. సముద్రం అది ప్రపంచం అంతటా ఉంది, భారతదేశానికి సముద్రం ఉంది, అలాగే చైనా దేశానికి ఉన్నది, అమెరికా దేశానికి, ప్రపంచం అంతా సముద్రం ఒకటే. 7 ఖండాలుగా విభజించబడింది భూమండలం, అందును బట్టి సప్త సముద్రాలు అన్నారు, కానీ సముద్రం అయితే ఒకటే. కాబట్టి సముద్ర ప్రయాణం చేయవారన్నారు. సముద్రం మీద ప్రయాణం చేసే రక్షణ సువార్త తెచ్చింది ఎవరండి? ప్రపంచం మొత్తం మీద ఇంగ్లాండ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో సువార్త భారతదేశం తీసుకొచ్చారు. వీళ్ళందరూ దేని మీద వచ్చారండి ఆ రోజుల్లో అంటే సముద్రం మీద ప్రయాణం చేసి పెద్ద పెద్ద షిప్పులు వాడల మీద వచ్చి సువార్తను అందించింది ఎవరంటే క్రైస్తవులే. కాబట్టి సముద్ర ప్రయాణం చేయవాళ్ళారా, సముద్రములోని సమస్తమా ద్వీపములారా యెహోవాను స్తుతించుడి, యెహోవా మీద కొత్త గీతము పాడుడి, భూదిగంతము నుండి ఆయన స్తుతించుడి. ఎస్, యెహోవా భూదిగంతము నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, భూదిగంతముల నుండి నా ప్రాణము నీకు మొరపెట్టుచున్నది దేవా అన్న సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి భూదిగంతముల వరకు వెళ్ళిన సువార్తను మీరు ప్రకటించండి యేసునాథుడు కూడా చెప్పాడు. ఈరోజు మరి సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకున్న ప్రపంచ దేశాలన్నీ కూడా మరి క్రీస్తు సువార్తను అంగీకరించి ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుచున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అన్నాడు. తర్వాత అరణ్యము దాని పురమును కేదారు నివాస గ్రామాలు బిగ్గరగా పాడాలి అన్నాడు 11. ఈ ఒక్క మాటను పట్టుకొని ముస్లింలు అంటారు, సరే పైన చెప్పిన మాటలన్నీ బాగున్నాయి, మరి కేదారు నివాసులు బిగ్గరగా పాడాలని, యెహోవా మీద కొత్త గీతం ఎవరు పాడాలంటే కేదారు నివాసులే పాడాలని అక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ కేదారు నివాసులు ఎవరు అని అంటే గనుక చూడండి, ఆది కాండము 25వ అధ్యాయం, ఆది కాండము 25వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతున్నా, మీ దగ్గర బైబిల్ ఉంటుంది తీయండి. ఐగుప్తీరాలను శారా దాసి అయిన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. 13వ వచనం, ఇష్మాయేలుకు జ్యేష్ఠ కుమారుడు నెబాయేతు. చూడండి, అతని పెద్ద కుమారుడు పేరు ఏమిటంటే నెబాయేతు, రెండవ కుమారుడు పేరు ఏమిటంటే కేదారు అని ఉంది. ఇప్పుడు మీరు యెషయా గ్రంథము 42వ అధ్యాయం 11లో ఏముందో తెలుసా? కేదారు నివాసులు బిగ్గరగా పాడాలి అని ఉంటుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము, కేదారు నివాసులు యెహోవా మీద కొత్త గీతం పాడండి అని ఉంది. కాబట్టి ముస్లింలు అంటారు కేదారు అని అంటే ఇష్మాయిల్ నుండి వచ్చిన రెండవ కుమారుడు, మొహమ్మద్ వారు కూడా ఆ కేదారు వంశంలో నుండి వచ్చారు. కాబట్టి ఇది మా ఇస్లాము, మా మొహమ్మదు, మా ఖురాన్ సంబంధించిన మాటే. ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం కూడా పూర్తి మాదే అన్నట్టు వాళ్ళంటారు. అయితే ఇక్కడ వివరణ ఇస్తాను వినండి. ఇష్మాయిల్ యొక్క జ్యేష్ఠ కుమారుడు నెబాయతు, కేదారు, అబ్దియేలు, మిష్బాము, మిష్మా, ధూమా, నమస్స, హాదారు, తేమాను, ఎఫేతు, నాఫీరు, కెదోమా. ఇవి వారి 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 వంశముల ప్రకారం వారి వారి కుమారులు చెప్పిన ఇష్మాయిలు కుమారుల యొక్క పేర్లు, వారి వారి గ్రామములోను వారి వారి కోటలలోను ఇష్మాయిల్ కుమారులు వీరే, వారి పేర్లు ఇదే. వారి వారి జనుల ప్రకారము వారి వారి 12 రాజులు. ఓకే, ఈ 12 మంది ఇష్మాయిలుకు పుట్టారు కొడుకులు. ఈ ఇష్మాయిలుకు పుట్టినటువంటి 12 మంది కుమారులలో రెండవ కుమారుడు పేరు ఇక్కడ రాయబడింది ఏమిటంటే కేదారు. ఇప్పుడు రండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనము, అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామస్తులు బిగ్గరగా పాడాలి అన్నాడు. మరి కేదారు నివాసులు అంటే ఎవరు అనంటే క్లియర్గా అర్థమైపోయింది, ఇష్మాయిల్ యొక్క రెండవ కుమారుడే. ఇప్పుడు ముస్లింలు అంటారు
ఇష్మాయేలు గారు అబ్రహాముకి తొలి సంతానం, హాగరు కుమారుడు. ఈ ఇష్మాయేలు వారిలో నుండే ఇస్లాం మతానికి మూల పురుషుడు లేకపోతే ప్రధానుడైన ముహమ్మద్ వారు వచ్చింది ఇష్మాయిల్ వంశంలో నుండే. ఆ ఇష్మాయిల్ వంశంలో నుండి ఆయన వచ్చింది కూడా కేదారు వంశంలో నుండి వచ్చాడు. కాబట్టి కేదారు నివాస గ్రామస్తులు బిగ్గరగా పాడాలన్నాడు. ఈ బిగ్గరగా పాడటం అనేటువంటిది ఏంటంటే అల్లాహు అక్బర్ అనేటువంటి కల్మా, అల్లాహు అక్బర్ అనే ఈ కల్మా కేదారులో నుండే వచ్చింది. అప్పటి వరకు యెహోవాకు ఏయో పాటలు పాడేవారు. ఇప్పుడు ప్రతి మజీదు మీద ఉన్న స్తూపము నుండి 5 పూటలు కొత్త గీతం వినిపించబడుతుంది. అల్లాహు అక్బర్ అనేటువంటి సూక్తి, ఈ మాట. కాబట్టి కేదారు నివాసులు బిగ్గరగా పాడాలి అన్న మాట, అల్లాహు అక్బర్ అన్న మాటే ఈ కేదారు నివాసులు బిగ్గరగా పాడాలన్న సందర్భం. కాబట్టి ఇది కూడా మా ముహమ్మద్ వారు ఇస్లాం ఖురాన్కి సంబంధించిందే. ఎందుకంటే కేదారు అనే వ్యక్తి ఇష్మాయిల్కి 2వ కుమారుడు. ఈ ఇష్మాయిల్లో నుండి వచ్చిన వంశావళి మా ముహమ్మద్ వారు. కాబట్టి ఆ మాట కూడా మాకు మాత్రమే సరిపోతుంది అంటారు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, దాన్ని వివరణిస్తా. ఒకరేమో కేదారు వంశము నుండి ముహమ్మద్ వారు వచ్చారని కొందరంటే, మరికొంతమంది ముస్లింలోని మరొక తెగవారు ఉన్నారు. ఇష్మాయిల్కి 9వ కుమారుడు ఉన్నాడు, అతని పేరు తేమ. రెండోసారి మీకు చెప్తాను, మరొక రోజు దాని మీద ఒక గంట వర్తమానం ఉంటుంది. తేమ అనే సందర్భం, దాని మీద మాట్లాడదాం. ఈ తేమాలో నుండి ముహమ్మద్ వారు వచ్చారు అనేటువంటిది మరికొంతమంది చెప్తారు. తేమ ఎందుకంటే ఇష్మాయిల్కి 9వ కుమారుడు పేరు ఏంటంటే తేమ. ఈ తేమాలో నుండే ముహమ్మద్ వారు వచ్చారు అని చెప్పటానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు, సందర్భాలు వారు చూపిస్తారు. మరికొంతమంది లేదు తేమా నుండి రాలేదైనా, కేదారు నుండి వచ్చాడైనా, కేదారు వంశస్థుడైనా. ఆ యొక్క ఇష్మాయిల్ యొక్క 12 గోత్రాల్లో 2వ గోత్రం ఏంటంటే కేదారు. యేసువారేమో యూదా గోత్రం నుండి వచ్చాడు. 12 మంది కుమారులలో యూదా గోత్రం నుండి యేసువారు వచ్చారు. ఇష్మాయేలు యొక్క 12 గోత్రాలలో ఒక గోత్రము కేదారు. ఈ గోత్రం నుండి మా ముహమ్మద్ వారు వచ్చారు. కాబట్టి యెహోవా దేవుడు చెప్తున్నాడు కేదారు నివాసులు బిగ్గరగా పాడాలన్నాడు. కాబట్టి ఆ బిగ్గరగా పాడడం అనేది అల్లాహు అక్బర్ అనేటువంటి నమాజు. ఇదే కొత్త గీతము. ఆ పాడమని చెప్పింది ఎవరికి ప్రోత్సహించాడంటే కేదారీలకే చెప్పాడు. అయినా కేదారీలు అంటే ముస్లింలే అంటారు వారు. జాగ్రత్తగా వినండి, కొంత చరిత్రలోకి మనం వెళదాం. యేసుక్రీస్తు చనిపోయిన తొలి శతాబ్దం. యేసు శిష్యులు, ఒక శిష్యుడు యోధా చనిపోతాడు. తనకు తాను ఆత్మహత్య చేసుకుని, ప్రాణహత్య చేసుకుని, ఉరిపోసుకుని చచ్చిపోతాడు. అతని స్థానంలో చీట్లు వేయగా మత్తయి అనేటువంటి వ్యక్తి వస్తాడు. మొత్తం మీద 12 మంది శిష్యులు అయ్యారు. ఈ 12 మంది శిష్యులను ప్రభు ఏం చేశారంటే ప్రపంచం నలుమూలలకు 12 దిశలకు పంపించారు ఆయన. అలా పంపించిన సందర్భంలో భారతదేశానికి తోమా లేక థామస్ అనేటువంటి వ్యక్తి ఈ భారతదేశానికి కేరళ, తమిళనాడు ప్రాంతానికి వచ్చి క్రీస్తు శకము ఇప్పటికి 2000 సంవత్సరాల నాటి మాట చెప్తున్నారు. తొలి శతాబ్దంలో భారతదేశానికి వచ్చి భారతదేశ ప్రజల ఆనాటి ద్రావిడన్స్, ఆర్యులు కాలములో మరి ద్రావిడన్స్ అనేక మంది ఆయనను అంగీకరించడం జరుగుతుంది. అలాగే ఆర్యులు కూడా ఆయన అంగీకరించి రక్షణ సువార్త తెలుసుకోవడం జరుగుతుంది. తోమా చెప్పిన సుబోధ. అలాగనే ఆ పేతురుని రోమ్ పట్టణాన్ని పంపిస్తాడు, ఇటలీ. ఆయన రోమ్ నగరంలోనే పేతురు తల్లక్రిందులుగా సిలువేయబడి రోమ్ పట్టణములో పేతురు అనే వ్యక్తి చచ్చిపోతాడు. భారతదేశానికి తోమా వచ్చి భారతదేశంలో తోమా అనేటువంటి వ్యక్తి చచ్చిపోయాడు. ఇలాగ ఆయన 12 మంది శిష్యులు ప్రపంచం మొత్తం మీద 12 దిశలకు వెళ్ళి సువార్త చేసి అక్కడ హతసాక్షులు చచ్చిపోయారు. అదే సందర్భంలో యేసు శిష్యులలో 3 ఉంటారు, యోధా అనే పేరు కలిగిన వారు. అందులో ఒక యోధా యేసుకు సొంత తమ్ముడైన యోధా పత్రిక రాసినటువంటి యోధా ఒక యోధా. మరొక యోధా ప్రభువుని అప్పగించిన ఇస్కరియోతు యోధా అనేటువంటి ఒక యోధా. మరొక శిష్యుడు నమ్మకంగా ప్రభు కొరకు జీవించిన యోధా అనేటువంటి మరొక యోధా. ఈ 3వ యోధా నమ్మకంగా జీవించే ఈ యోధాను ప్రభు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైపోయి భూదిగంతముల వరకు వెళ్ళిన సువార్త మీరు చెయ్యండి
అని ప్రభు చెప్పి పరలోకానికి వెళ్ళిపోవటం జరుగుద్ది. అలా వెళ్ళిపోయిన తర్వాత తోమ భారతదేశానికి వచ్చాడు, పేతురు ఇటలీ పట్టణానికి వెళ్ళాడు. అయితే యోధా అనబడిన వ్యక్తి సౌదీ అరేబియా ప్రాంతానికి క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ రోజులలో ఈ యోధా అనే వ్యక్తి అరబ్బు దేశాలలో సువార్త చేస్తున్నటువంటి రోజుల్లో ఆనాడు అరబ్బుల యొక్క ప్రజలను పాలించటానికి ఈ కేదారు యొక్క గోత్రమే ఆ రోజుల్లో పై స్థానంలో ఉండేది. కేదారు గోత్రం. ఈ కేదారు యొక్క గోత్రములో నుండి అబు హర్రక్ అనేటువంటి ఒక రాజు ఆ రోజుల్లో అరబ్బు ప్రజలను పరిపాలన చేస్తుండేవాడు. ఆయన పేరు అబు హర్రక్. ఈ అబు హర్రక్ అనేటువంటి వ్యక్తి ఆనాటి అరబ్బు ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఈ అరబ్బు అనేటువంటి అబు హర్రక్ అనేటువంటి ఆయన ఆనాడు మక్కా పట్టణములో 360 విగ్రహాలు పూజించేవారు ఆనాటి అరబ్బు ప్రజలు. ఈ అబు హర్రక్ అనేటువంటి వ్యక్తి విగ్రహారాధకుడు, కానీ భక్తి విషయంలో శ్రద్ధ కలిగిన వాడే. అయితే అతడు ఒక బలహీనత వచ్చి మంచం మీద రోగిగా పడిపోయి ఉంటాడు ఆ రోజుల్లో ఈ అబు హర్రక్ అనే వ్యక్తి. అదే టైంలో ఈ యోధా అనబడిన వ్యక్తిని దేవుడు అరబ్బు దేశాలకు పంపించి సువార్తను ప్రకటించినప్పుడు ఈ అరబ్బు దేశంలో ఉండేటువంటి అబు హర్రక్ యొక్క తాలూకా సైనికులైతే మనుషులైతే అతడు చేసిన బోధ, అతడు చేస్తున్న అద్భుతాలు, రోగులైన వారు స్వస్థతపరచబడు స్థితిని చూసి మెల్లిగా కవురు మోసుకొని అబు హర్రక్ యొక్క తల్లి చెవులు వేస్తారు. అప్పుడు ఆ తల్లి కళ్ళారా చూస్తాగా యోధా అనబడిన వ్యక్తి ఆయన చేస్తున్న అద్భుతాలు. వెంటనే తన తల్లి అంటే అబు హర్రక్ యొక్క రాజుగారి యొక్క తల్లి బ్రతిమలాడుతుంది, బాబు నువ్వు వచ్చి నా కుమారుడిని బాగు చేస్తావా, నా కుమారుడు ఈ దేశానికి మహారాజు అన్నప్పుడు ఆ అబు హర్రక్ యొద్దకు ఈ యోధా అనేటువంటి వ్యక్తి సువార్త చేయడానికి స్వస్థపరచడానికి రోగి మీద చేతులించినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెళతాడు. అప్పటికి మంచం మీద రోగిగా ఉంటాడు. ఈ అబు హర్రక్ అనేటువంటి కేదారు వంశస్థుడు, కేదారు గోత్రం నుండి వచ్చిన రాజు, అప్పుడున్న ఆ అరబ్బులను పరిపాలించేవాడు, రోగిగా మంచం మీద ఉన్నాడు. వెళ్ళిప్పుడు విగ్రహారాధన చేసే ఇతనకు క్రీస్తు యొక్క రక్షణ సువార్త చెప్తాడు ఈ యోధా అనేటువంటి అతడు. వెంటనే అతను నేత్రాలు కన్నులు తెరవబడతాయి, హృదయం తెరవబడినది, పశ్చాత్తాపడతాడు, కన్నీటితో తన పాపాలు ఒప్పుకుంటాడు. తన తల్లి, తన భార్య, తన ఇంటి వారందరూ చూస్తుంటుండగా ఆ యోధా అనేటువంటి వ్యక్తి అతని మీద చేతి నుంచి ప్రార్థన చేయగా అబు హర్రక్ అనేటువంటి రాజు వెంటనే స్వస్థత నొందుతాడు. అద్భుతంగా అతడు ఆరోగ్యాన్ని కోలుకుంటాడు, బాగుపడతాడు. వెంటనే తన తల్లి, తన ఇంటి వారందరూ కూడా ఆనాడే ప్రభు అయిన యేసుక్రీస్తును క్రీస్తు శకం 1వ శతాబ్దములో, అప్పటికి మొహమ్మదే పుట్టలేదు భూమి మీద, అప్పటికి ఇస్లాం మతమే లేదు, అప్పటికి ఖురాను గ్రంథం అనేది అవతరించనూ లేదు. అందరూ 300 విగ్రహాలు పూజించి అరబ్బు ప్రజల వాళ్ళందరూ కూడా వెంటనే ఆ రాజుగారు భార్య, తన తల్లి, తన ఇంటి వారందరూ యోధా చెప్పిన ప్రకటన సువార్త, రక్షణ వార్తను విని అబు హర్రక్ అనేటువంటి వ్యక్తి రక్షణ పొందుతాడు. ఇది చరిత్ర. రక్షణ పొందిన తర్వాత అతడు కేదారు వంశస్థుడు కనుక కేదారీలకు మొదట క్రీస్తు సువార్త కొరకు చెప్తాడు. బబులోను దేశములో నెబుకద్నెజరు కన్నులు తెరవబడిన తర్వాత, వాడికి మారు మనసు వచ్చిన తర్వాత ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి ఎవరు చెప్పాడు తెలుసా? మొదట తన కల్దీలకు చెప్పుకున్నాడు ఆయన. ఎందుకని? తాను ఒక కల్దీయుడు, తాను ఉంటుంది కల్దీల దేశంలో, తనకు అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ తన వంశస్థులైన కల్దీలే. కాబట్టి కల్దీలతో మొదలు చెప్పాడు, ఇదిగో ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడినే ఈ రోజు నుండి కల్దీలైన మీరైనా నేనైనా అందరూ కూడా ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుడిని విశ్వసించాలి. మనమే కాదు, భూదిగంతముల వరకు ఆయనే పూజ్యనీయుడు, పూజార్హుడని నా సమ్ముఖమందు ప్రకటన చేస్తూ ఉన్నాను అంటాడు ఆ రాజు అయిన నెబుకద్నెజరు. అదే విధముగా బాగుపడి మంచం నుంచి లేచిన తర్వాత ఈ కేదారు వంశం నుండి వచ్చిన ఈ రాజు కేదారీలకే మొదట చెప్పాడు, ఏమని? ఓ కేదారీలారా, ఇప్పటి వరకు మనం విగ్రహారాధన చేస్తూ ఉండిపోయాము, ఇదిగో ఈ రోజు నుండి మనము ఇదిగో ఈ యోధా అనబడిన ఈయన ప్రకటిస్తున్న దేవుడే లోకానికి సృష్టికర్త అని చెప్పి ఆనాడే యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు అరబ్బు దేశంలో కేదారీలు.
అప్పుడు కేదారీలు బిగ్గరుగా పాడారు, ప్రభుని స్తుతించారు. కొత్త గీతం అంటే యేసు నామములో కేదారీలందరూ కూడా రక్షణ పొందారు. మొహమ్మదు అరబ్బు దేశంలో పుట్టేసరికి అరబ్బు దేశంలో గొప్ప సువార్త ఉంది. అరబ్బు దేశంలో సమాజ మందిరాలు కట్టబడ్డాయి. మొహమ్మదు కాలములోనే అరబ్బు దేశంలో యేసుక్రీస్తు సువార్త అనేది విస్తారంగా అందించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తుకి మొహమ్మద్కి 600 సంవత్సరాలండి. ఈ 600 సంవత్సరాలు అరబ్బు దేశంలో పురాతనమైన చర్చలు, అంటే మొహమ్మద్ పుట్టక ముందు అక్కడ ప్రభుని ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. మొహమ్మద్ పుట్టి పెరిగిన తర్వాత చాలా మంది క్రైస్తవుల దగ్గర విషయాలు నేర్చుకున్నారు. ఆయన ఏంటి వీళ్ళ గ్రంథం ఇలా బోధిస్తుంది, మా అరబ్బులందరూ ఇలా ఉన్నారేంటి, కాబట్టి మా అరబ్బులకు కూడా ఏదో ఒక మేము కూడా చెప్పాలని చెప్పేసి యూదుల దగ్గర క్రైస్తవుల దగ్గర చాలా విషయాలు మొహమ్మద్ వారు నేర్చుకొని అబ్రాహం స్టోరీ, దావీదు స్టోరీ, మోషే స్టోరీ, సులేమాన్ స్టోరీ, ఈ వీళ్ళ యొక్క చరిత్ర కొంతవరకు తెలుసుకొని, ఇదిగో అల్లా నాతో ఇలా చెప్తున్నాడు, ఆ ప్రవక్త కాలం అలా జరిగింది, ఇలా జరిగింది, వహీనా దగ్గరికి వస్తుందని ఈయన సొంతంగా చెప్పటాన్ని బట్టి దానిని ఇతరులు నమ్మటం ఆ రోజు జరిగింది ప్రియులారా. ఇది చరిత్ర. అయితే ఇప్పుడు అరబ్బు దేశానికి దేవుడు, కేదారీల మధ్యకు దేవుడు తన సేవకులను పంపిస్తాడని బైబిల్లో ఏమైనా ఉందా అనట ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 10 వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ స్వయంగా ఉంటుంది, అరబ్బు దేశానికి దేవుడు తన సువార్తను పంపిస్తాను అనేటువంటి మాట మనకు క్లియర్గా కనబడుతుంది. ఆ యొక్క 2వ అధ్యాయము ఆ యొక్క 10 వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. చూడండి, హిత్తీల ద్వీపమునకు పోయి చూడండి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారణ చేయుడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగినదా, దైవత్వము లేని తమ దేవతలు ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకునేనా. చూశారా ప్రియులారా, దైవత్వము లేని 300 విగ్రహాలను కాబా మజీద్ మక్కాలో 360 విగ్రహాలు పెట్టి పూజించేవారు. అందులో యేసువారి విగ్రహం ఉండేది, మరియమ్మ విగ్రహం ఉండేది, మోషే, ఇబ్రాహీం మొదలుగా అందరికి సంబంధించిన ప్రవక్తలకు సంబంధించిన విగ్రహాలు అందులో ఉండే. ఎందుకు వారిని విగ్రహాలుగా పెట్టి పూజించేవారు ఆ రోజు అరబ్బులు అంటే, మొహమ్మదుకు పూర్వమే 600 సంవత్సరాల కాలంలోనే అరబ్బులకు సువార్త అందింది. అబ్రహాం అంటే ఎవరో అరబ్బీలకి మొహమ్మద్ కంటే ముందు తెలుసు. మోషే అంటే ఎవరనేది మొహమ్మద్ కంటే ముందు అరబ్బులకు తెలుసు. యేసుక్రీస్తు అంటే ఎవరు అనేది మొహమ్మద్ కంటే అరబ్బులకు ముందే తెలుసు. దావీద్ అంటే ఎవరనేది మొహమ్మద్ కంటే అరబ్బులకు ముందే తెలుసు. ఆ ప్రవక్తలనే విగ్రహాలుగా పెట్టుకుని, ఎందుకంటే విగ్రహారాధన దేశం, విగ్రహాలు పూజించే అలవాటు వరకు ఉంది కాబట్టి ఈ మక్కాలో కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టి పూజించిన సందర్భాలు చరిత్రలో చాలా ఉంది. కాకపోతే మొహమ్మద్ వారు వెలుగులోకి వచ్చిన తర్వాత మక్కాలో ఉన్న 360 విగ్రహాలు పగలగొట్టి ఆయన బయటకు పారద్రోలటం అనేది ఒక మంచి పని జరిగింది. మొహమ్మద్ వారి కాలంలో విగ్రహారాధన పూర్తిగా నిర్మూలన చేయటం అనేది జరుగుతూ వచ్చింది. కానీ ఈ రోజు వరకు కూడా మరి ఆ విధమైన విగ్రహారాధన లేకపోయినా ఇస్లాంలో చాలా విగ్రహారాధన ఉంది. ఎందుకంటే మక్కా చుట్టూ తిరగటం అనేది ఒక విగ్రహారాధనే. మక్కాలో దేవుడు ఉన్నాడని అక్కడ వెతుక్కుంటే అక్కడ వెళ్ళటం అనేది ఒక విగ్రహారాధన. ఎందుకంటే హిందువులు ఎక్కడో స్వామయ్యప్ప కేరళలో ఉన్నాడు, శ్రీనివాసుడేమో తిరుపతి మీద కొండ మీద ఉన్నాడు. ఎలాగైతే వెళుతున్నారు ప్రదేశాలకి, ఎందుకంటే దేవుడు ఒక ప్రదేశానికి పరిమితుడు కాదు. దేవుడు సర్వభూమికి మహారాజు అయి ఉంటాడు. ఎక్కడ ప్రార్థించినా, ఏ మూల వైపు మనం తిరిగి ప్రార్థించినా ఆయన ప్రార్థన వినేవాడు తప్ప, నువ్వు అటువైపు తిరిగి ప్రార్థించావు నేను వినను, నువ్వు పలానా చోట్ల ప్రార్థించావు నాకెలా అందుతుంది, అది నాకు వినబడలేదు, నాకు తెలియదు అనేవాడు కాదు. ఎక్కడుండి ఏ మూల ప్రార్థించినా బైబిల్ గ్రంథంలో సృష్టికర్త ప్రార్థనలు ఆలకించేవాడు, సర్వశైరులు ఆయన యొద్దకే వచ్చేదారు. కాబట్టి దేవుడు ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి ఆయన పరిమితుడైతే కాడు. ఎక్కడుండైనా ఏ మూల తిరిగి ఎటువైపు తిరిగి ప్రార్థించిన దేవుడు వినేవాడుగానే ఉంటాడు. అయితే ఇక్కడ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 10 వచనం ప్రకారం మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటాడు, కేదారునకు దూతలను పంపి అన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు యేసు తన 12 మంది దూతలుగా ఉన్న తన శిష్యులను మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. అలా వెళ్ళండి అన్నప్పుడు తోమ అన్నవాడు భారతదేశానికి వస్తే, పేతురు అనబడిన ఆయన అటు ఇటలీ రోమ్ పట్టణానికి వెళ్ళి ఆయన సువార్త చేస్తే, యోధా అనబడిన వ్యక్తి యొక్క అరబ్బు దేశాలకు వెళ్ళి సువార్త చేసిన సందర్భంలో
ఆనాటి అరబ్బులను పరిపాలించేటువంటి రాజు అయినటువంటి అబు హర్రక్ అనేటువంటి వ్యక్తి రోగిగా మంచం మీద ఉన్నప్పుడు ఈ యోధాను పడిన వ్యక్తి యేసు నామమును ప్రార్థించి చేయి పట్టుకోవడంతో ఆ అబు హర్రక్ అనేటువంటి రాజు స్వస్థత పొందాడు. అది చూసిన తన తల్లి, తన ఇంటి వారందరూ ఆనాడే యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి అప్పుడు ఆ రాజు చెప్పి, నేను ప్రకటిస్తున్న ఈ అరబ్బు దేశం అంతటా ఈ యేసుక్రీస్తునే ప్రకటన చేయండి అని కేదారీలకు ఆయన చెప్పేసరికి మొదట కేదారీలే ఆయనను విశ్వసించటం జరిగింది. ఇది చరిత్ర. కాబట్టి యెషయా 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగాను, 96వ కీర్తన మొదటి 4 వచనాల ప్రకారంగాను యేసుక్రీస్తు రక్షణ సువార్తకును ఆయన వెళ్ళి సువార్త చేయబోయే తన సేవకులైనటువంటి అపోస్తులకు సంబంధించిన విషయాలు ప్రియులారా. దీనిని కేదార్ అంటే ఇష్మాయిల్ యొక్క 2వ కుమారుడు, నిజమే ఇష్మాయిల్ యొక్క 2వ కుమారుడైన కేదార్లో నుండే మొహమ్మద్ వారు వచ్చారు. అసలు మొహమ్మద్ వారు కేదారు వంశం నుండి వచ్చినట్లుగా చరిత్ర లేదు. మతపరమైనటువంటి పుస్తకాలు ఉంటే సరిపోవు కదా, ఎందుకంటే ఇక్కడ ప్రామాణికం 2-3 సాక్ష్యాలు కావాలి. యూదుల చరిత్ర చూసినా, క్రైస్తవుల చరిత్ర చూసినా 12 గోత్రాలలో ఒక గోత్రమైన యోధా గోత్రం నుండి యేసు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే యేసు అనబడే రక్షకుడు యోధాలో నుండి వస్తాడని చెప్పి పాత నిబంధన యూదుల చరిత్రలో ఉంది. ఆయన యోధా గోత్రం నుండే వచ్చాడనేది కొత్త నిబంధన చరిత్ర ఉంది. అసలు మొహమ్మద్ వారు కేదారు గోత్రంలో వచ్చాడనేటువంటి ప్రపంచానికి ఆనవాళి ఎందులో ఉంది? ఎలా తెలుస్తుంది? ముస్లింలకు ప్రామాణిక గ్రంథం ఖురాన్. ఈ ఖురాను గ్రంథము సూరే అల్ఫతియా మొదలు సూరే నాసీన్ వరకు ఈ 114 గ్రంథాలలో ఆయన ఎక్కడైనా ఇష్మాయిల్ యొక్క 2వ కుమారుడైన కేదారు గోత్రంలో నుండి ఆయన వచ్చాడనే సందర్భమైన ఖురాన్లో ఉందా? లేదే. బైబిల్లో మీరు చూడండి, యోధా తన సహోదరులలో కంటే మిక్కిలి హెచ్చువాడాయను, అతని నుండి ఒక ప్రముఖుడు రావలసి ఉంది అన్నాడు. యేసువారు చెప్పాడు, రక్షణ యూదుల్లో నుండే వచ్చును అని. కాబట్టి 2 సాక్ష్యం ఇక్కడ, పాత నిబంధన కొత్త నిబంధన, అటు యూదులు ఇటు క్రైస్తవులు. మరి మొహమ్మద్ వారు కేదార్ గోత్రం నుండి వచ్చాడనేది ప్రామాణికం ఏది? నోటి మాటతో ముస్లిం సహోదరులు అనేస్తే సరిపోయిందా? అందుకు ఖురాను గ్రంథములో పర్టిక్యులర్గా ప్రామాణికం ఏది? ఓ మొహమ్మద్, ఇదిగో నువ్వు కేదారులో నుండి నువ్వు రాబోతూ ఉన్నావు, కేదారులో నుండి నేను నిన్ను పుట్టించాను, ఇష్మాయిల్కి 2వ కుమారుడైన కేదారు గోత్రం నుండి నిన్ను తీసుకొచ్చానన్నమాట పోనీ అల్లా చెప్పిన సందర్భమైన ఖురాన్లో ఉందా? లేదే. ముస్లింలోని మరో మాట ఏంటంటే, లేదని కేదార్లో నుండి రాలేదు, తెమాలో నుండి ఆయన వచ్చాడు అనేది ముస్లింలు వాదిస్తారు. అదేంటనేది మరొక భాగంలో మీకు తెలియపరుస్తా. తేమాలో నుండి ఎవరు వచ్చారనేది, ఇష్మాయిల్ యొక్క 9వ కుమారుడైనటువంటి తేమా నుండి ఎవరెవరు వచ్చారనేది తర్వాత నేను మీకు వివరణగా ఇస్తాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథములో చెప్పబడినటువంటి ఈ యొక్క మాట కేదారీలకు దానిని ప్రకటన చేయుడి అన్న మాట యేసు వారికి వర్తిస్తుంది తప్ప మొహమ్మద్ వారికి సంబంధించిందైతే కాదు. కేదారు నివాసులు బిగ్గరగా పాడవలెను అన్నాడు. తర్వాత బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అన్నాడు. తర్వాత పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేయుదురంటే, కేకలు వేయుదురంటే అల్లాహు అక్బర్ అన్న మాటే కాదుగాక. మరి ఈ యెషయా గ్రంథం 42వ అధ్యాయం చెప్పేసరికి నిజంగా యేసుప్రభు వారు కూడా లేరు భూమి మీద. మరి ఆయన పుట్టినప్పుడు పర్వతాలలో నుండి కూడా ఆయనే రక్షకుడని కేకలేసారు. మరి అంటే అరబ్ దేశంలో నేను పర్వతాలు ఉండేవి, ప్రపంచం యెరూషలేములో పర్వతాలు లేవా ఏంటి? ప్రపంచంలో ఇంకా పర్వతాలు కొండలనేవి లేవా? కాబట్టి పర్వతముల నుండి వారు కేకలు వేయుదురంటే అరబ్ దేశంలో పర్వతాలు నుండి యెరూషలేం చుట్టూ పర్వతాలు లేవా? కాబట్టి అరబ్ దేశంకు సంబంధించింది పర్వతాలు అరబ్ దేశంలోనే ఉన్నాయి. కాబట్టి అరబ్బీలు మాత్రమే కేకలేసారంటే భూమి మీద ఎవరు కేకలేదండి, బోర్డు మంది కేకలేసే వారు ఉండొచ్చు. తర్వాత ప్రభావం గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురు. ఎవరి ద్వారా జరిగింది అంటే యేసుక్రీస్తు ద్వారానే తండ్రైన దేవుడు లోకానికి ప్రచురించబడ్డాడు. అప్పటి వరకు తండ్రైన దేవుడు యూదులకు మాత్రమే పరిమితంగా, యూదులు మాత్రమే అంగీకరించిన విధంగా ఉంటే యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు ప్రపంచమంతటా అండి తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, బూదిగంతములను ఆయన స్తుతించాలి అనేటువంటి ఈ నాదం ప్రపంచమంతటికి యేసు వారి ద్వారా మాత్రమే అందించబడుతూ వచ్చింది. కాబట్టి ఆ ద్వీపములో ఆయనను స్తోత్రం ప్రచురము చేయును అంటాడు. తర్వాత ఇక్కడ కేదారీల విషయానికి వస్తే చూడండి, యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం 31వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట 27, 31 వచనాన్ని గమనిస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది.
యెహెజ్కేలు గ్రంథము 27:21 చూడండి. అరబ్బీయులను కేదారు అధిపతులందరూ నీతో వ్యాపారము చేయుదురు. ఇది తూరు పట్టణాన్ని గురించి దేవుడు ఈ యొక్క అధ్యాయంలో మొదటి మాట చెప్తాడు. 27వ అధ్యాయము. యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చిన నరపుత్రుడా, తూరు పట్టణమును గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి దానికి ఇలా ప్రకటించము అంటాడు. అలా చెప్తూ ఇక్కడ ఏమంటాడు తెలుసా? అరబ్బులను చూడండి, 27:21 యెహెజ్కేలు గ్రంథము. అరబ్బులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకము చేదురు. వారు గొర్రె పిల్లలను, పొట్టేళ్లను, మేకలను నీకిచ్చి నీ సరుకులు వారు కొనుక్కుందురు అంటాడు. యెషయా గ్రంథము 60:7 ఏమంటాడంటే, కేదారు గొర్రెల మందలో నీ పరిచర్య కొరకు కూడుకుంటాయి అంటాడు. చూడండి, యెషయా గ్రంథము 60:7 నీ కొరకు కేదారు గొర్రెల మందలు కూడుకొనును అన్నాడు. ఆనాడు ఇజ్రాయేలీలకు పండగ పేరు చెప్పి గొర్రెలు మొదలగు పశువులు, మేకలు తక్కువగా ఉంటే వారు కొనుక్కునేదల్లా, ఎందుకంటే ప్రతి పండక్కి మనిషికి ఒకటి చొప్పున గొర్రెలు వధించాలి పాప క్షమాపణ. కాబట్టి పొట్టేళ్ళు, గొర్రెళ్ళు అనేవి చాలా ముఖ్యం ఆ రోజుల్లో, అవసరం. వీళ్ళ ప్రాంతాల్లో, వీళ్ళ పొలాల్లో పండించే గొర్రెలు, మేకలు వీరు సరిపోకపోతే పక్క రాష్ట్రాలు, పక్క దేశాల నుండి కూడా వరుసగా గొర్రెలను కొనుక్కొని తెచ్చుకునేవారు ప్రియులారా. మరి ప్రతి పండక్కి ఎక్కువ శాతము ఈ యొక్క అరబ్బు దేశాల్లో గొర్రెలను బాగా పెంచేవారు, వాటిని కొనుక్కునేవారు. అందుకే దేవుడు ఇక్కడ యెషయాలో కూడా చెప్పాడు, నీ కొరకు కేదారు గొర్రెల మందలన్నీ కూడుకొని. ఒక విషయం తెలుసా? ఆనాడు యేసుప్రభు వారు పుట్టినప్పుడు పొలములో రాత్రి వేళ తమ గొర్రెల మందను కాయిచుండగా, మేపుచుండగా అని అంటారు చూసారా? ఆ గొర్రెల మంద కూడా ఎవరి అంటే కేదారీలే చెప్పాలి. ఎందుకంటే యేసుప్రభు వారు పుట్టింది పర్ణశాల పండగ టైంలో కాబట్టి తెల్లారితే పండగ జరుగుద్ది, బోల్డన్ని మేకలు, గొర్రెలు కోయబడతాయి. అలాగనే ప్రతి పస్కా పండగ బోల్డన్ని గొర్రెలు కోయబడతాయి. ప్రతి పర్ణశాల, ప్రతి పెంతుకోస్తు, ఇలా ఇజ్రాయెల్ ప్రతి పండగ కూడా బలి అర్పణ, రక్త ప్రోక్షణ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ జరిగేది. కాబట్టి ఆ టైంలో వారి గొర్రెలు వారికి సరిపోకపోగా పక్క రాష్ట్రాలు, పక్క ప్రాంతాలు, పక్క దేశాల నుండి గొర్రెలు అనేకమైన కొనుక్కునేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు పశువుల పాకలకు గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ ఆ గొర్రెల మంద కూడా ఎవరైనంటే కేదారీలే. నీ కొరకు గొర్రెల మందలన్నీ కూడుకుంటాయన్నాడు. పశువుల పాకలు అన్ని గొర్రెలు, మేకలు, పశువులు ఉన్నాయి. ఆ మధ్యలో యేసుప్రభు వారు పశువుల తొట్లో పరుండి పెట్టబడ్డాడు. కాబట్టి ఇక్కడ కేదారీలు, అరబ్బులను నీతో వర్తకము చేదురు. వారు గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను నీకిచ్చి నీ దగ్గర ఉన్న సరుకులు వారు కొనుక్కుందరని చెప్పేసి 27:21 యెహెజ్కేలులో మనం చదువుకున్నాం. కాబట్టి యెషయా 42వ అధ్యాయంలో కేదారు నివాసులు బిగ్గరగా పాడుదురు అని అంటే వారు యేసుక్రీస్తును అంగీకరించారు. ఆ దేశపు రాజు యొక్క అస్వస్థత నుండి స్వస్థత పొందిన తర్వాత అతను ప్రకటించగా కేదారీలందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించారు. ఇప్పుడు మొహమ్మద్ పుట్టక ముందే క్రీస్తు సువార్త అరబ్బు దేశం వ్యాపించేసింది. ఇస్లాం మతం రాకముందే క్రైస్తవ్యం ఆ అరబ్బు దేశం నలుమూలు వ్యాపించింది. ఖురాన్ గ్రంథము రాకముందే అరబ్బులకు క్రొత్త నిబంధన వారికి పరిచయం అయిపోయింది. తర్వాత మొహమ్మద్ వచ్చి క్రైస్తవం ఇక్కడ బాగా పెరిగింది. ఎక్కడో యోధా దేశంలో ఉన్న మతం ఇక్కడ వచ్చేసింది. అలా కాదు, ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న మతమునే ప్రచురపరుస్తూ కొత్త విధానం తీసుకురావాలని చెప్పేసేసి 360 విగ్రహాల్లో ఒక విగ్రహం పేరు అల్లా. ఆ కనబడిన ఆ విగ్రహం, ఆ దేవుని పేరునే ప్రచురపరచడం జరుగుతుంది. చాలామంది అంటారు మొహమ్మద్ వచ్చిన తర్వాతే అల్లా అంటే అందరికీ తెలిసింది. అంతవరకు అల్లా అన్న పేరు అరబ్బు దేశంలో లేనేలేదు. అల్లా అనేటువంటి ఆ శుభప్రదమైన నామాన్ని ఒక్క మొహమ్మద్కే తెలియపరిచారు. అంతవరకు అల్లా అన్న పదం ఆ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. విగ్రహాలనే పూజించేవారు. కరెక్టే, అల్లా అన్న పేరు తెలియదు అన్నమాట చాలామంది ముస్లింలు వాదిస్తారు. ప్రియులారా, మొహమ్మద్ తండ్రి పేరేంటో తెలుసా? అబుదుల్లా. అంటే అబ్దుల్లా అంటే అబ్దుల్లా అనే మాటకు అర్థం ఏంటంటే అల్లా దాసుడు, అల్లా సేవకుడు అని వస్తుంది. అంటే మొహమ్మద్ తండ్రి పేరు అబ్దుల్లా. అంటే ఈ అబుదుల్లా, అల్లా అన్న మాట మొహమ్మద్ పుట్టక ముందే అల్లా అన్న పదం అరబ్ దేశంలో ఉంది, వాడుకలో ఉంది.
మొహమ్మద్ వచ్చిన తర్వాతే కొత్తగా అల్లా అన్న పేరు ఒక మహమ్మద్కే తెలియపరిచి ఇదే గొప్ప నామం, ఈ నామం తప్ప వేరే రక్షణ లేదన్నమాట అనకండి. అల్లా అనేటువంటి పేరును మొహమ్మద్ వారు తన నోటితో పలకక పూర్వం నుండి కూడా అల్లా అన్న పేరు వాడుకలో ఉంది అరబ్ దేశాలు. లేకపోతే మొహమ్మద్ తండ్రి పేరు అబ్దుల్లా అని ఎందుకు పెడతారండి? అబ్దుల్లా అనే మాటకు అల్లా దాసుడు అనే అర్థం, ఎందుకంటే చివరిలో లా అన్న మాట అబ్దుల్లా అనే మాట. కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిన ఈ మాట, కేదారీలు బిగ్గరగా పాడాలి అన్న మాట, అది సాక్షాత్తు యేసు వారిలోనే జరిగింది, యేసు సువార్త వలన జరిగింది తప్ప మొహమ్మద్ వారిలో జరగలేదని ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. తర్వాత ఇంకా కిందకి వెళితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సూర్యుని వలె బయలుదేరను, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనెను, ఆయన హుంహరించుచు తన శత్రువులను ఎదురించును అని రాయబడింది. దీనిని కూడా వాళ్ళు ఏమంటారంటే, అదిగో మొహమ్మద్ వారు కత్తి పట్టుకొని యుద్ధాన్ని బయలుదేరు కాబట్టి ఈ మాట మా మొహమ్మద్కి సూట్ అవుతుంది. ఇక్కడ మొహమ్మద్ అని లేదే, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనెను, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదురించును, వాయుధ తన పరాక్రమమును కనుపరు. ఇది రెండవ రాకడలో జరిగేదండి. యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడలో జరిగేటువంటి సందర్భం ఇది. యెహోవా సూర్యుని వలె బయలుదేరును. ఎక్కడి నుండి బయలుదేరునైనా చూడండి, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం చదివితే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం మనం గమనిస్తే ఇలా వ్రాయబడి ఉంటుంది. 2వ వచనము, యెహోవా సీనాయి నుండి వచ్చును, శేయీరుల నుండి వారికి ఉదయించును, ఆయన పారాకొండ నుండి ప్రకాశించును, వేవేల మధ్య సమూహం మధ్య నుండి ఆయన వచ్చును, ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలో బయలుదేర్చు ఉన్నవి. తర్వాత యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము, ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలో గద్దించుటకు యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు, ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి, అగ్ని చేతను శరీరాలందరితో ఆయన వ్యాజ్యమాడును, యెహోవా చేత అనేకులు హతులవుదురు. ఇది సెకండ్ కమింగ్, రెండో రాకడకు సంబంధించిన మాట. యెహోవా అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమగును అంటే యేసునాథుడు అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షమై వస్తారని దెస్సలోని పత్రికలో రాయబడింది. దీనిని ఇక్కడ యెషయా గ్రంథములు ఏమంటాడంటే, యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనును, ఆయన హుంకరించుచు తన శత్రువులను ఆయన జయించును అన్న మాట మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ 13 వచనము ఆ యొక్క రెండవ రాకడకు సంబంధించిన వచనాలు. ఈ పైన చెప్పబడిందేమో యేసువారు పుట్టినప్పుడు నేను ఆదుకొని నా సేవకుడు నా ప్రాణమునకు ఇష్టడన్న ఈ మాటలన్నీ ఆయన 33.5 సంవత్సరాల జీవితానికి సంబంధించిన సందర్భంలో ఆయన గుడ్డివాడు కళ్ళివ్వటం, చచ్చిపోయినవాడు బ్రతికించడం అనేది జరిగింది. ఇక 13 వచనంకి వచ్చేసరికి యెహోవా సూర్యుని వలె బయలుదేరును అంటే మొహమ్మద్ వారి తల్వార్ ఖడ్గం చేతి పట్టుకొని మక్కా ప్రాంతం నుండి ఇస్లాం మతాన్ని విస్తరింప చేయడానికి ఖడ్గం కట్టుకొని బయలుదేరాడు. కాబట్టి ఆయన ఖడ్గం పట్టుకు బయలుదేరాడు కాబట్టి యెహోవా యోధుని వలె బయలుదేరన్న మాట మొహమ్మద్తో పోల్చుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మొహమ్మద్ దేవుడు కాదు కదా, యేసుక్రీస్తు వారి దేవుడు. మొహమ్మదు ముస్లింలకు మాత్రమే ప్రవక్త తప్ప సర్వమానవ కోటికైన ప్రవక్త అయితే కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రవక్త, అందరికీ యాజకుడు, అందరికీ దేవుని కుమారుడు, అందరికీ మనుష్య కుమారుడు. ఆయన అందరికీ మార్గము, సత్యము, జీవమైన లోకరక్షకుడు. కాబట్టి యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె తన ఆసక్తిని రేపుకొనెను, ఆయన హుంకరించుచు తన శత్రువుని ఎదురించును, వారి ఎదురు తన పరాక్రమమును కనపరుచును. కాబట్టి ఈ మాట క్రీస్తు ప్రభుకి రెండో రాకడకు సంబంధించిన మాట. కాబట్టి ప్రియులారా, యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్న మాటలను దయచేసి మొహమ్మద్ వారికి ఆపాదిస్తూ, మొహమ్మద్ వారికి వాటిని అలంకరింపచేస్తూ, ఈ వచనాలన్నీ మొహమ్మద్కి సంబంధించి నేను ఆదుకుని నా సేవకుడు నా ప్రాణముకి ఇష్టమైన వాడు, అతని యందు నేను ఆత్మ నుంచి ఉన్న అతను అన్యజనులకు న్యాయము కనపరుచునన్న మాటలు మొహమ్మద్తో పోల్చవద్దు. అందులో ప్రతి మాట అక్షరార్థంగాను ఆత్మీయంగా కూడాను యేసునాథునికి మాత్రమే వర్తిస్తాయి. ఇలాగ బైబిల్లో ఉన్న వచనాలను తీసి దయచేసి మొహమ్మద్ వారికి మీరు అలంకరిస్తున్నారే, దేవుడు క్షమించును గాక,
సత్యాన్ని సత్యంగానే మీరు చూడండి దయచేసి. వెలుగును వెలుగుగానే గుర్తించండి, చీకటిని చీకటే అనండి. కానీ చీకటిని వెలుగుతో మీరు పోల్చుకోవద్దు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. చీకటికి వెలుగు ఎప్పుడు కూడా పొత్తు కుదరదు. కొన్ని మొహమ్మద్ వారితో అల్లా దేవుడు ఎప్పుడైనా, ఓ మొహమ్మద్, నీవు లోకరక్షకుడు అని కానీ, నీవు గొప్ప ప్రవక్తవని కానీ, మానవ జాతిని ఉద్ధరించడానికి నువ్వు పుట్టావని కానీ, మానవులందరినీ పరలోకం మోక్షానికి నడిపించడానికి నువ్వు భూమి మీదకి నేను పంపించానని కానీ అల్లా చెప్పిన సందర్భాలు కనీసం ఖురాన్లో లేవు కదా. అల్లా చెప్పిన మాట ఏంటంటే, ఓ మొహమ్మద్, నిన్ను మత ప్రచారం చేసేవాడుగానే నేను పంపించింది. ప్రజలు పాపములు చేయనివ్వకుండా ప్రజలను ఆపటం అనేది నీ పని కాదు. వారిని నేను రక్షకుడుగా, వారి కొరకు నేను రక్షకుడుగా నేను పంపించలేదు. నీవు కేవలము మత ప్రచారము చేయవాడు అని చెప్పేసి ఖురానులో అల్లా చెప్పిన మాటలు ఉన్నాయి. కాబట్టి యేసు వారికి యెషయా గ్రంథము 42వ అధ్యాయం అంతా ప్రభువుకే సంబంధించింది తప్ప మొహమ్మద్ వారికి అయితే కానే కాదు. కాబట్టి ఆయన మీద పుస్తకాలను రాస్తూ క్రైస్తవులకు పంచిపెడుతూ మీ బైబిల్లో మా మొహమ్మద్ వారు ఉన్నారని చెప్పుట కంటే అసలు ఖురానులో మొహమ్మద్ ఏమైనాడో చెప్పండి చూద్దాం. ఖురానులో మొహమ్మద్ వారి యొక్క నీతి, బోధ, సత్యము ఏంటో చెప్తే కొంత ప్రజలు విశ్వసిస్తారు కదా. అలాగే యేసుక్రీస్తు చాలా గొప్ప దేవుడు అని ఖురాన్ నుండి మేము చూపించాల్సిన అవసరం మాకు లేదు. మా బైబిల్ మాకు చాలు. యేసుప్రభు వారు ఏంటి, ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పటానికి వేరే గ్రంథాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక బైబిల్ సరిపోద్ది. తెలియ కొంతమంది హిందూ క్రైస్తవులు కూడా అజ్ఞానులు, వేదాల్లో క్రీస్తు ఉన్నాడని. ఏమంటే ఆయన మనకు అవసరమా? ఒకవేళ ఉంటే ఉన్నాడు, మనకి ఎందుకు? అసలు మన బైబిల్లో ఉన్న రక్షకుడు, మన బైబిల్లో ఉన్న నీతి, మన బైబిల్లో ఉన్న మనం చెప్పుకోవడానికే మన టైం లేదు, సమయం మనకు సరిపోదు. అలాంటిది మిగతాదంతా కూడా మనకు అవసరమా? అంటే అవి చెప్పే వాళ్ళను ప్రభు దగ్గర నడిపించాలని కూడా దీనంత అజ్ఞానం మరొకటి లేదు. దీనంత అజ్ఞానం మనకు లేదు ప్రియులారా. బైబిల్లో ఉన్న నీతిని చెప్పండి, బైబిల్లో ఉన్న పరిశుద్ధతను చెప్పండి, బైబిల్లో ఉన్న రక్షణ బైబిల్లో ఉన్న రక్షకుడు క్రీస్తునాథుని కోసం చెప్పడం ఇది మానేసి అందులో ఇలా ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అవన్నీ మనకెందుకు? అసలు బైబిల్లో ప్రపంచానికి తెలియలేదు, బైబిల్లో ఉన్న దాన్ని మన లోకాన్ని ప్రచురపరుస్తాము. కాబట్టి యేసుక్రీస్తు గొప్పవాడని ఖురానులో ఉన్న వచనాలు తీసుకొని క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బైబిల్లో ఉన్న క్రీస్తు చాలు, ప్రపంచానికి ఆయన సరిపోతాడు. అలాగే మొహమ్మద్ గారి నీతి, భక్తి ఏమిటి అది ఖురాన్లోనే చూపించండి. ఆయన ఎంత గొప్పవాడు ఏంటది, అంతే తప్ప ఖురాన్లో అసలు లేనిది. బైబిల్లో యేసుకు సంబంధించిన వచనాలు మీ ఖురాన్లో మీ మొహమ్మద్ గారికి ఆపాదించుకొని వాటిని అలంకారణంగా ధరింపచేసి ఇది మొహమ్మద్కు సంబంధించిందని చెప్పి ఒక్కరి మార్గంలో వచ్చి మొహమ్మద్ను లోకానికి అందచేయటం అనేది చాలా అవివేకం. కాబట్టి నిజంగానే మనం ముందుకు సాగిద్దాము. కాబట్టి మాటలు విన్న ప్రియమైన మిత్రులారా, రేపటి దినాన మరొక భాగంతో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు తన కృపాక్షేమాలు మనకు దయచేయుగాక.